వెల్కమ్ టు బీటెక్ స్టడీస్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంట్రడక్షన్ టు ఏఐ, ఇంటెలిజెంట్ ఏజెన్సీ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో ఇక్కడ నుంచి యూనిట్ 1 మొత్తం ఈ టాపిక్స్ ఏమవుతున్నాయో అన్నీ ఒకటే వీడియోలో కంప్లీట్ చేసేస్తా. మనకి R22 వాళ్ళకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ జూన్ 20కి ఉన్నాయి. సో జూన్ 20 వరకు ఏఐ, డిబిఎంఎస్ రెండు 5 యూనిట్స్ టోటల్ మన ఛానల్లోనే పెట్టేస్తాను. సో మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ వచ్చేసి సింపుల్. ఇది మనం ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏజెంట్స్ని వాడతామో వాటిని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ అంటారు. అంటే ఇది ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్ వరకు ఒక మంచి పాత్ని, ఒక ఆప్టిమల్ పాత్ని వెతుక్కుంటూ సాల్వ్ చేసుకుంటూ గోల్ స్టేట్కి రీచ్ అనేది అవుతుంది. అయితే అలా రీచ్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దాన్ని ప్రాబ్లం ఫార్ములేషన్ అంటారు. ఫస్ట్ ఇందులో ఇనిషియల్ స్టేట్. ద ఇనిషియల్ స్టేట్ ఈస్ ఏ. డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఇనిషియల్ స్టేటు, ఇది గోల్ స్టేట్కి మనం రీచ్ అవ్వాలి. అయితే దీనికి డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. వాటికి పర్టికులర్ పాత్ కాస్ట్ ఉంది. డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాత్ ఉంది, డిఫరెంట్ పాత్ కాస్ట్లు ఉన్నాయి. అయితే ఏదైతే తక్కువ కాస్ట్తోని తీసుకెళ్ళగలుగుతుందో, ఎలా తీసుకెళ్లాలో తక్కువ కాస్ట్లో అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ ద్వారా వెళ్తుంది అనమాట. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇందులో మీరు, ఇనిషియల్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇది ఇనిషియల్ స్టేట్ని ఇగ్నోర్ చేసేస్తుంది. అలా వెళ్ళినప్పుడు దీన్నే గోల్ స్టేట్ అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అనుకోకుండా ఉండడానికి దీనికి గోల్ స్టేట్ అనేసి ఒక స్టెప్ ఉంటుంది. ఇది గోల్ స్టేట్ కాదు, మనం వేరే సైడ్ వెళ్ళాలి అని గోల్ స్టేట్ దానికి చెప్తుంటుంది అనమాట. ఈ స్టెప్స్ చూసి అర్థమవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏ తీసుకున్నాం. ఇనిషియల్ స్టేట్. నెక్స్ట్ యాక్షన్స్ ఏమున్నాయి అంటే పాసిబిలిటీస్ అనమాట. ఫ్రమ్ ఏ ద అప్లికేబుల్ ఆర్ పాసిబుల్ యాక్షన్స్ ఆర్ గో బిడిఈ. అంటే ఏకి ఇనిషియల్ స్టేట్ నుంచి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి వెళ్ళడానికి. బి వెళ్ళగలుగుతుంది, డి వెళ్ళగలుగుతుంది, ఈ వెళ్ళగలుగుతుంది. అందుకే ఇక్కడ మనం గో బిడిఈ తీసుకున్నాం. నెక్స్ట్ సక్సెసర్ ఫంక్షన్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ స్టేట్లో ఉన్నాం. ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రీచ్ అవ్వడం, ఇలా తీసుకెళ్ళడాన్ని సక్సెసర్ ఫంక్షన్ అనేసి అంటారు. సక్సెసర్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి. రిజల్ట్ ఈ ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్కి వెళ్ళాలి. ప్రజెంట్ ఉన్న స్టేటు తీసుకునే యాక్షన్ అనమాట. ఇది స్టేట్ అండ్ యాక్షన్. ఏ స్టేట్లో ఉంది ఫస్ట్ ఇనిషియల్ ఏ ఇనిషియల్ ఏలో ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, తక్కువ కాస్ట్ ఏది ఉందో చూసుకోండి. 10, 100, 105, 10కి వెళ్ళాలి. గో బీకి వెళ్ళమని చెప్తున్నాం. ఏలో ఉంది, ఈ స్టేట్లో ఉంది, యాక్షన్ గో బీకి వెళ్తున్నాం. అలా వెళ్ళినప్పుడు NB, ఇనిషియల్ స్టేట్ అనేది బీకి వెళ్ళిపోతుంది. గోల్ స్టేట్, ఇది గోల్ స్టేట్ ఎందుకంటే ద ఏజెంట్ గోల్ స్టేట్ ఈస్ ఇన్ M. ఇప్పుడు మనము ఏ నుంచి బీకి వెళ్ళినాం. ఇలా బీకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ అనేది ఈ బిఏ గోల్ స్టేట్ అనుకునే ఛాన్సెస్ ఉంది. సో అలా కాకుండా ఇది గోల్ స్టేట్ అంటే M అని చెప్పడానికి గోల్ స్టేట్ అనే పాయింట్ని వాడతాం అంతే. నెక్స్ట్ వచ్చేసి పాత్ కాస్ట్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ట్రాన్సిషన్స్ ఈజ్ ద పాత్ కాస్ట్. చూడండి ఇక్కడ ఏకి బీకి పాత్ కాస్ట్ ఉంది, బీకి సికి పాత్ కాస్ట్ ఉంది. ప్రతి ట్రాన్సిషన్కి ఒక్కొక్క పాత్ కాస్ట్ అనేసి ఉంది. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎట్లా రాస్తారంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్ గురించి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అవుతుంది విత్ బెస్ట్ పాత్ని తీసుకుంటూ గోల్ స్టేట్కి అనేది రీచ్ అవుతుంది. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్. నెక్స్ట్ వచ్చేసి సర్చింగ్ ఫర్ సొల్యూషన్ అంటే ఇందాక చెప్పుకున్నట్టే ఉంటుంది. Searching in AI is the process of navigating from a
స్టార్టింగ్ స్టేట్ టు గోల్ స్టేట్ ఇందాక చూసుకున్నాం కదా. ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి సొల్యూషన్ని సాల్వ్ చేయడమే సర్చింగ్ ఫర్ సొల్యూషన్ అంటారు. ఇన్ బిట్వీన్ దిస్ ప్రాసెస్ ఈ ట్రాన్సిషనింగ్ త్రూ ఇంటర్మీడియట్ స్టేట్స్ ఏం చేస్తున్నాము, ఈ ప్రాసెస్లో ఆ ట్రాన్సిషనింగ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఇంటర్మీడియట్ స్టేట్స్ ద్వారా ట్రాన్సిషన్ అనేది ఇందాక చూసుకున్నాం కదా. ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి వెళ్ళే మధ్యలో ఈ ఇన్ బిట్వీన్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇవే ఇంటర్మీడియట్ స్టేట్స్. ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి వెళ్ళే వరకు ఎన్ని స్టేట్స్ని అయితే మనం దాటుతామో ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టేట్స్. సో సర్చ్ ట్రీ అంటే ఏంటి? ఈ ట్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్చ్ ప్రోగ్రామ్. ఇప్పుడు బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, ఇవన్నీ రూట్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని సర్చ్ ట్రీ అంటాం. మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తుంటాము మనకు కావాల్సినవి. యాక్చువల్లీ సర్చ్ ఆల్గోరిథమ్స్ ఏమేమి ఉన్నాయి? అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఉంది. మనకి యాక్చువల్లీ ఈ యూనిట్లో అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ మాత్రమే ఉంది. సో వీటి గురించి చూసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఇట్ కమ్స్ అండర్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్. ఇది అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్ కిందకు వస్తుంది. ఆల్సో కాల్డ్ బ్లైండ్ టెక్నిక్. అసలు దీని అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆర్ బ్లైండ్ టెక్నిక్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అయితేనేమో ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి వెళ్ళే వరకు ఎంత పాత్ కాస్ట్లో నువ్వు తీసుకెళ్ళగలుగుతావో గోల్ స్టేట్కి, అది నీకు మనం ముందే తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్లో ఏ నుంచి బీకి వెళ్తున్నాం. ఏ నుంచి బీకి వెళ్ళినాక గోల్ స్టేట్కి ఏ కాస్ట్లో తీసుకెళ్తావో, ఏ పాత్ కాస్ట్లో ఎంత ఆప్టిమల్గా తీసుకెళ్ళగలుగుతావో అది మనకు ముందే తెలిసిపోతుంటుంది. అంటే దీనికి పాత్ కాస్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అంటారు. కానీ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మాత్రం ఇనిషియల్ స్టేట్ ఉంది. ఇనిషియల్ స్టేట్ నుంచి సెకండ్ సక్సెసర్కి అయితే వెళ్తాం. కానీ ఇక్కడ నుంచి మనకి ఏదైనా గోల్ స్టేట్ కావాలనుకో, ఈ గోల్ స్టేట్కి వెళ్ళడానికి ఇది కరెక్ట్ లైనా అని మనకు తెలీదు. అన్ని సక్సెసర్స్ని మనం సెర్చ్ చేసుకుంటూ గోల్ స్టేట్కి రీచ్ అవుతాం. అందుకే దీన్ని బ్లైండ్ టెక్నిక్ అనేసి అంటారు. కానీ దీన్ని ఇక్కడ ఇట్స్ కాల్డ్ కంప్లీట్ అని ఎందుకు అంటారంటే, ఇది మేబీ దీనికి గోల్ స్టేట్ తెలియకపోవచ్చు, అంటే సరైన పాత తెలియకపోవచ్చు, కానీ కన్ఫామ్గా గోల్ స్టేట్ అనేది కనుక్కుంటుంది. ఇట్ ఫాలోస్ FIFO క్యూ డేటా స్ట్రక్చర్ ఏం ఫాలో అవుతుంది? క్యూ అనే డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది, విచ్ ఈజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చర్ ఆర్డర్ అనమాట. ఇది మీరు డేటా స్ట్రక్చర్ చదువుంటే ఈ ఆర్డర్ అనేది తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను మీకు. షాలోయెస్ట్ నోడ్ అంటే ఇనిషియల్ స్టేట్ నుంచి అన్ని ట్రాన్సిషన్స్ని సెర్చ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఇది ఒక కంప్లీట్ సెర్చ్ ఇది. అందుకే దీన్ని షాలోయెస్ట్ నోడ్ అనేసి అంటారు. అండ్ నియరెస్ట్ నైబర్ అంటే ఇనిషియల్ స్టేట్ నుంచి ప్రతిదీ సెర్చ్ చేసుకుంటూ పోతుంది. ఇది సెర్చ్ చేసినాం, నెక్స్ట్ ఇది వస్తుంది. నియరెస్ట్ నైబర్ని సెర్చ్ చేసుకుంటూ పోతుంది. నియరెస్ట్ నైబర్ ఒక సక్సెసెస్ని సెర్చ్ చేస్తూ ఈ సెర్చ్ అనేది కంప్లీట్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఆప్టిమల్ రిజల్ట్ విచ్ ఈజ్ నియరెస్ట్ టు ద గోల్ స్టేట్. అంటే గోల్ స్టేట్కి మ్యాక్సిమం రీచ్ అయిపోతుంది, అంటే మీకు సరైన ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఆప్టిమల్ అంటే. క్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎగ్జాంపుల్ నుంచి గోల్ స్టేట్ ఎన్నే తీసుకుందాం. ఓకే, ఇది మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ రాయండి. నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం పెట్టేస్తున్నా. క్యూ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏమేం చేస్తున్నాం? మనకి ఇనిషియల్ స్టేట్ ఏ ఉంది, రూట్ నోడ్ ఏని ఇనిషియల్ చేస్తున్నాం. సెర్చ్ అయిపోయింది. ఇది మన గోల్ స్టేట్ కాదు, ఇది ఇనిషియల్ స్టేట్. దీన్ని చలో తీసేసినాం.
సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏ సక్సెసర్స్ ఏంటి, ఇది అవుట్ అయిపోయింది, BCD, ఏ అనేది అవుట్ అయిపోయింది, BCD ఇన్ చేసినాం. నెక్స్ట్ ఏముంది, B ఉంది. చలో బీని సెర్చ్ చేద్దాం. బి సక్సెసర్స్ని ఇన్ చేసుకుంటున్నాం. CDEF. థర్డ్ స్టెప్, ఇక్కడ మన గోల్ స్టేట్ ఉందా చూడండి, C మన గోల్ స్టేట్ కాదు. చలో దీన్ని కూడా అవుట్ చేద్దాం. DEF ఏదైతే అవుట్ చేసినామో దాన్ని కూడా సెర్చ్ చేయాలి కదా. C యొక్క సక్సెసర్స్ ఏంటి, GH. D మన గోల్ స్టేటా కాదు. చలో డీని అవుట్ చేద్దాం. డీని సెర్చ్ చేద్దాం. D యొక్క సక్సెసర్స్ ఏంటి, I ఒకటే D యొక్క సక్సెసర్. ఇక్కడ రాస్తా, EFGHI. డీని అవుట్ చేసేసినాం. నెక్స్ట్ స్టెప్, ఈని సెర్చ్ చేయాలి. FGHI. ఈ యొక్క సక్సెసర్స్ ఏంటి, ఇది JK. Fని సెర్చ్ చేద్దాం. GHIJK. Fని ఎలా సెర్చ్ చేయాలి మనం, Fకి ఉన్న సక్సెసర్స్ లీవ్. జీని కూడా సెర్చ్ చేద్దాం. అట్లానే ఇలా తీసేద్దాం. జీని కూడా సెర్చ్ చేద్దాం. G యొక్క సక్సెసర్ ఏంటి, L. నెక్స్ట్ హెచ్ని సెర్చ్ చేద్దాం. హెచ్ని తీసేసేయాలి కాబట్టి హెచ్ని సెర్చ్ చేస్తే IJK. హెచ్కి ఏమైనా సక్సెసర్స్ ఉందా, లేదు. హెచ్తో పాటు KL. ఓకే, ఐని కూడా తీసేద్దాం. ఐ సెర్చ్ చేస్తే I యొక్క సక్సెసర్ ఏంది, M. ఇట్లా సెర్చ్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ J కదా. ఎందుకంటే Jని సెర్చ్ చేయాలి. ఇప్పుడు J యొక్క సక్సెసర్స్ ఏమి, Jకి సక్సెసర్స్ ఏం లేవు. Jని కూడా తీసేద్దాం. K సెర్చ్ చేద్దాం. K యొక్క సక్సెసర్ ఉంది కదా, ఏం రాయాలి అక్కడ, Kని కూడా సెర్చ్ చేస్తున్నాం కాబట్టి Kని తీసేద్దాం. KLMN. నెక్స్ట్ ఇక్కడ J యొక్క సక్సెసర్స్ లేవు, సెర్చ్ చేసేసినాం, అయిపోయింది. K యొక్క సక్సెసర్ ఉంది, Kని సెర్చ్ చేస్తున్నాం. Nని ఇక్కడ ఇన్ చేసినాం. నెక్స్ట్ LM, ఈ మన గోల్ స్టేటా కాదు. వీటిని కూడా స్టెప్ బై స్టెప్ తీసేద్దాం. MN. నెక్స్ట్ మిగిలింది ఏంటి, N. మనం ఇందాక స్టార్టింగ్ ఏమనుకున్నాం, ఇది ఇన్స్టా స్టేట్, ఇది గోల్ స్టేట్ అనుకున్నాం. లాస్ట్కి గోల్ స్టేట్కి రీచ్ అయినాం కదా. ఫైనల్లీ మనం గోల్ స్టేట్కి అనేది రీచ్ అయినాం. సో ఇట్లా ప్రతీది అన్నమాట, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేట్ నుంచి ప్రతీది సెర్చ్ చేసుకుంటూ గోల్ స్టేట్కి రీచ్ అయితే దీన్ని బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అనేసి అంటాం. అండ్ ఇది కంప్లీట్ సెర్చ్ అనమాట. మొత్తం రూట్ ట్రీ మొత్తాన్ని సెర్చ్ చేసింది మన గోల్ స్టేట్ రీచ్ అవ్వడం కోసం, ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇప్పుడు ఇంతగానో సెర్చ్ చేసినాం కదా, దీని యొక్క పాత్ ఏంది, రివర్స్ నుంచి రాసుకుంటూ పోవాలా. రాస్తాం చూడండి. N దాని పేరెంట్ నోడ్, K దాని పేరెంట్ నోడ్, E దాని పేరెంట్ నోడ్, B దాని పేరెంట్ నోడ్, A. ఇది పాత్ అన్నమాట. ABEKN. ఇదే ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి రీచ్ అయ్యే పాత్. సో ఇది బ్రెత్ ఫస్ట్ సెర్చ్, ఈజీగా ఉంటుంది. లెంతీగా అనిపిస్తే 2xలో పెట్టి చూసేయండి.
మొత్తం మీ క్యూ ఎక్స్ప్లెనేషనే కదా, మీకు డేటా స్ట్రక్చర్లో వచ్చి ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం అంతే. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ పక్క గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో రాయడానికి. టైం కాంప్లెక్సిటీ వచ్చేసి దీని బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్కి ఆర్డర్ ఆఫ్ బ్రాంచ్ ఫ్యాక్టర్ పవర్ ఆఫ్ డెప్త్ అనమాట. బి పవర్ ఆఫ్ డి. బి ఆర్డర్ ఆఫ్ బ్రాంచ్ ఫ్యాక్టర్ పవర్ ఆఫ్ డెప్త్. బి పవర్ ఆఫ్ డి. బి అంటే బ్రాంచ్ ఫ్యాక్టర్, డి అంటే డెప్త్. బ్రాంచ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇక్కడ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సక్సెసర్స్ అనమాట. ఇక్కడ ఇనిషియల్ స్టేట్కి 3 సక్సెసర్స్ ఉన్నాయి. 3 కాకుండా ఎక్స్ట్రాగా సక్సెసర్స్ దేనికైనా ఉన్నాయా? మ్యాక్సిమం 2 ఉంది, 1 ఉంది, 3కి మించి లేవు. సో బ్రాంచ్ ఫ్యాక్టర్ వచ్చేసి 3. నెక్స్ట్ డెప్త్. డెప్త్ ఏంటిది? ఇది 0, 1, 2, 3, 4 అనేది దీని డెప్త్ అనమాట. మన గోల్ స్టేట్ ఎక్కడ ఉంది? n అనుకున్నాం గోల్ స్టేట్. ఇది 4. అప్పుడు డెప్త్ 3 to the power 3 to the power of 4. ఇది టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 3 to the power 4 అనమాట. ఇప్పుడు ఉంది కదా. టైం కాంప్లెక్సిటీ అర్థం అవ్వాలంటే ఇంకోటి చెప్తా చూడండి. ఇప్పుడు మన గోల్ స్టేట్ హెచ్ అనుకుందాం. హెచ్ని ఇట్లనే ఈ క్యూ లాగా సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే పాత ఏమొస్తుంది? అప్పుడు హెచ్ సి ఏ ఇది పాత వస్తుంది. టైం కాంప్లెక్సిటీ ఏమొస్తుంది? బ్రాంచ్ ఫ్యాక్టర్ 3, మ్యాక్సిమం 3 ఉన్నాయి కాబట్టి 3. డెప్త్ ఏమొస్తుంది? 0, 1, 2. ఇది టైం కాంప్లెక్సిటీ. 3 3 9. 3 3 9 అని ఎందుకు అంటున్నాను అంటే 9కి మించి ఎక్కువ సర్చింగ్ అనేది జరగదు. 1 2 3 4 5 6 7 8 9 లోపలనే సర్చింగ్ అనేది జరిగింది. 9కి మించి సర్చింగ్ జరగదు గోల్ స్టేట్ రీచ్ అవ్వాలంటే. అది దాని మీనింగ్ టైం కాంప్లెక్సిటీ. ఫస్ట్ సెర్చ్ అర్థమైంది అనేసి అనుకుంటున్నా. స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎగ్జామ్ ముందుకి పనికొస్తుంది పక్క. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇది కూడా అన్ఇన్ఫార్మ్డ్ సెర్చే. దీన్ని కూడా బ్లైండ్ సెర్చ్ అనేసి అంటారు. ఓకే. కానీ ఇది కొంచెం డిఫరెంట్. ఏంటంటే ఇట్ ఫాలోస్ స్టాక్ అనమాట. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఏమో క్యూ ఫాలో అయ్యింది, విచ్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కానీ డెప్త్ ఫస్ట్ సెర్చ్ స్టాక్ ఫాలో అవుతుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అండ్ ఇది డీపెస్ట్ నోడ్ అనమాట. ఇది షాలోయెస్ట్. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఏమో షాలోయెస్ట్ నోడ్. ఇది కంప్లీట్ సెర్చ్ అనేది చేస్తుంది, ప్రతి నోడ్ని సెర్చ్ చేసుకుంటూ పోతుంది. కానీ ఇది డీపెస్ట్ నోడ్. ఒక సైడ్ మొదలైందంటే ఆ డెప్త్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాకనే మళ్ళీ బ్యాక్ ట్రాక్ అయ్యి ఇంకో సైడ్ సెర్చ్ చేసుకుంటూ పోతుంది. అందుకే దీన్ని డీపెస్ట్ నోడ్ అనేసి అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్కంప్లీట్ సెర్చ్. ఇన్కంప్లీట్ సెర్చ్ అని ఎందుకు అంటామంటే ఇప్పుడు ఒకసారి సెర్చ్ చేస్తున్నాం, మనకి ఇక్కడనే నోడ్ అనేది దొరికింది, మన ఎండ్ పాయింట్ దొరికింది. ఇటు సైడ్ సెర్చ్ చేసినామా? లేదు. మనకు ఒక సైడ్ సెర్చ్ చేయగానే ఒక సైడ్ గోల్ స్టేట్ దొరికినప్పుడు ఇంకో సైడ్ సెర్చ్ ఎందుకు చేస్తాం? కానీ సెర్చింగ్ మాత్రం సగమే జరిగింది. అందుకే ఇది ఇన్కంప్లీట్ సెర్చ్ అనేసి అంటారు. నాన్ ఆప్టిమల్ ఎందుకు అవుతుంది అంటే దీని డిఫెక్ట్, దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక సైడ్ ఇంతవరకే రాసి ఉంది, ఒక సైడ్ ఇంతవరకే దీని డెప్త్ అనేది ఉంది. కానీ ఒక్కొక్కసారి ఇన్ రేర్ కేసెస్ ఇటు నుంచి సర్చింగ్ అయింది, ఇట్లా డెప్త్ ఎన్ నెంబర్ ఆఫ్ డెప్త్ పోతూనే ఉంది. అప్పుడు కానీ మనం ఇటు సైడ్ సర్చింగ్ అనేది చేస్తున్నాం, ఇది ఎన్ నెంబర్ ఆఫ్ డెప్త్ పోతూనే ఉంది. కానీ మన గోల్ స్టేట్ మాత్రం ఇటు సైడ్ ఉంది. ఇవ్వగలిగే ఛాన్స్ ఉందా? దీనికి కష్టమైపోతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ ఉందంటే అది లూప్లో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. అందుకే నాన్ ఆప్టిమల్. నెక్స్ట్
టైం కాంప్లెక్సిటీ కనీసం అన్నాం కదా, స్టాక్ని ఎక్స్ప్లెయిన్ చేసి టైం కాంప్లెక్సిటీకి వెళ్దాం. స్టాక్ అంటే ఏంది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టాక్ అంటే ఇట్లనే చేస్తాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇనిషియల్ ఏని ఇన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ అన్నిది. ఇది మన గోల్ స్టేట్ కాదు. చలో, ఏ నుంచి ఇవి సెర్చ్ చేస్తున్నాం. బి వేస్తున్నా, సి వేస్తున్నా. బిని సిని ఇన్ చేసినాం, సిడి అవుట్ చేస్తున్నా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బి. ఓకే, సిని తీసేస్తున్నా. సి తీసేస్తే ఏమి ఇన్ చేయాలి? ఎఫ్ జీ ఇన్ చేయాలి. కానీ బి అట్లనే ఉంటుంది ఇక్కడ, ఎఫ్ జీ. అంటే మీకు అర్థమవుతుందా? బీసి, బీసీని ఇన్ చేసినాం. బి అట్లనే పడుంది కింద. బీసీని ఇన్ చేసినాం. స్టాక్లో బి అట్లనే ఉంది, సిని సెర్చ్ చేస్తున్నాం. ఎఫ్ జీ, ఇది లీఫో ఫాలో అవుతుంది కాబట్టి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫాలో అవుతుంది కాబట్టి, ఏదైతే లాస్ట్ ఇన్ చేసినామో సిని ఇన్ చేసినాము దాన్నే ఫస్ట్ తీసేస్తున్నాం, దాన్నే ఫస్ట్ సెర్చ్ చేస్తున్నాము. ఎఫ్ జీ దాని యొక్క సక్సెసర్స్ని స్టాక్లో ఇన్పుట్ చేసినాం. జీ అనేది మన ఇన్పుటా? కాదు. కానీ జీకి ఏమైనా సక్సెసర్స్ ఉన్నాయా? ఇక్కడ లేవు. సో ఇది కూడా తీసేద్దాం, దీన్ని కూడా తీసేస్తున్నాం. ఎఫ్ బి, ఎఫ్ అనేది మన గోల్ స్టేట్ అనుకున్నామా? సరే, ఒక గోల్ స్టేట్ తీసుకుందాం. ఏది తీసుకుందాం? ఈ అనేది గోల్ స్టేట్ పెట్టుకుందాం. ఈ గోల్ స్టేట్ అనుకుందాం. ఎఫ్ మన గోల్ స్టేట్ కాదు కదా, ఇది కూడా తీసేద్దాం. బి ఉంది. ఇప్పుడు బీని సెర్చ్ చేద్దాం. బీని సెర్చ్ చేస్తే బీ సక్సెసర్స్ ఏమున్నాయి? డిఈఈ. డిఈ ఇన్పుట్ చేద్దాం. డిఈ. డి అనేది గోల్ స్టేటా? కాదు, దీన్ని తీసేయి. ఈ అనేది గోల్ స్టేట్ కదా? అవును, ఈ అనేది గోల్ స్టేట్. ఫైనల్గా మనకు కావాల్సిన గోల్ స్టేట్ దొరికింది. అయితే ఇందాక ఏమన్నా, ఇది ఇన్కంప్లీట్ సెర్చ్, నాన్ ఆప్టిమల్ అన్నాం కదా. సరే, జీ అనుకుందాం. మన గోల్ స్టేట్ జీ అనేసి అనుకుందాం. ఇక్కడ ఏమేమి సెర్చ్ చేసినాం? సి సెర్చ్ చేసేటప్పుడు ఎఫ్జీని ఇన్వాల్వ్ చేసినాం. ఎఫ్జీ దీని యొక్క సక్సెసర్స్ని పెట్టినాం. జీ అనేది మన గోల్ స్టేట్ అయితే ఇక్కడనే మనకి మన గోల్ స్టేట్ అనేది దొరికిపోతుంది, మన ఆన్సర్ అనేది దొరికేసింది, సెర్చ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అట్లా కంప్లీట్ అయినప్పుడు ఏసీజీ, జీసీఏ మన పాత్ అనేది దొరికేసింది. ఇటు సైడ్ ఏమైనా సెర్చ్ చేసినామా? అసలు ఇలా ఇటు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడనే గోల్ స్టేట్ దొరికేస్తే, జీ అనేది దొరికేస్తే, ఇటు ఏదైనా సెర్చ్ అనేది చేస్తామా? చేయము. అందుకే అది ఇన్కంప్లీట్ సెర్చ్. సేమ్ టైం కాంప్లెక్సిటీ కూడా అంతే. ఆర్డర్ ఆఫ్ బి బ్రాంచ్ ఫ్యాక్టర్, డి వచ్చేసి డెప్త్. ఏముంది మనకి టైం కాంప్లెక్సిటీ? బ్రాంచ్ ఫ్యాక్టర్ ఏంది? 2కి మించి లేదు, 2 అనుకో. డెప్త్ ఎక్కడ దొరికింది మనకి? జీ అనుకున్నాము, ఈ అనుకున్నాము, అంతే. 0, 1, 2లోనే దొరికేసింది. ఇది 2. ఎంత వస్తుంది టైం కాంప్లెక్సిటీ? ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ 2 to the power 2. ఇది టైం కాంప్లెక్సిటీ, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనమాట. ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నా. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జామ్ ముందు మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హిల్ క్లైంబింగ్ సర్చ్.
హిల్ క్లైంబింగ్ సర్చ్. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్గా టాపిక్ కూడా. ఇది హిల్ క్లైంబింగ్ సర్చ్ అని ఇట్స్ ఆల్సో కాల్డ్ లోకల్ సర్చ్ ఆల్గోరిథం. లోకల్ సర్చ్ ఆల్గోరిథం అని కూడా అంటారు. ఎందుకంటారో ఇది చెప్తుంటే అర్థమవుతుంది లోకల్ సర్చ్ అని. గ్రీడీ అప్రోచ్ అంటే ఇంకా బెటర్ సొల్యూషన్ దొరుకుతుందా అని సెర్చ్ చేస్తూనే ఉంటుందన్నమాట. బెటర్ దొరికేంత వరకు దీని సర్చింగ్ అనేది ఆపదు. ఆల్సో నో బ్యాక్ ట్రాకింగ్. ఇప్పుడు ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ అనేది ఉండదు. ఫ్రంట్కి వెళ్ళిందంటే బ్యాక్గ్రౌండ్ని వదిలేస్తుంటుంది. ఇల్లు అనేది ఇట్లా క్లైంబ్ చేసిందంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. మ్యాక్సిమం స్టేట్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. అందుకే ఇది గ్రీడీ అప్రోచ్ అనేసి అంటాం. ఆల్సో లోకల్ ఆల్గోరిథం చూసి అర్థమవుతుంది స్టెప్స్. లైక్ ఇప్పుడు ఒక కొండ ఉంది, ఒక మౌంటైన్, ఒక కొండ ఉంది. నువ్వే ఒక ఏజెంట్వి, నువ్వు కాకపోతే బ్లైండ్ ఏజెంట్వి, కళ్ళు కనిపించవు కానీ కళ్ళకు గంతలు కట్టి కొండ మీదకి ఎక్కమని వదిలేసిన నేను. ఒక బ్లైండ్ ఏజెంట్వి. నీ గోల్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం హైట్స్కి రీచ్ అవ్వాలి. ఓకే, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఇవాల్యుయేట్ ద ఇనిషియల్ స్టేట్. పెట్టిన నిన్ను మ్యాక్సిమం హైట్స్కి వెళ్ళమని నిన్ను ఇవాల్యుయేట్ చేస్తున్నాను. చెప్తున్నా మ్యాక్సిమం హైట్స్కి నువ్వు రీచ్ అవ్వాలి కొండ మీద. లూప్ అంటిల్ ఏ సొల్యూషన్ ఈస్ ఫౌండ్ ఆర్ దేర్ ఆర్ నో ఆపరేషన్స్ లెఫ్ట్. లూప్ అంటిల్ ఏ సొల్యూషన్ ఈస్ ఫౌండ్ అంటే నువ్వు కొండని ఎక్కాలి. ఎప్పటి వరకు ఎక్కాలి? మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యే వరకు ఎక్కడం అనేది ఆపొద్దు. అంటే అదొక లూప్ లాగా నడుస్తూనే ఉండాలి, ముందరికి నడుస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు నడవాలంటే అసలు మళ్ళీ ఆపరేషన్ అంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఏం ఆపరేషన్ లేదు అంటేనే ఆగిపోవాలి. లైక్ వెళ్తున్నావు, ఇక్కడి వరకు రీచ్ అయినావు, ఇప్పటి వరకు రీచ్ అయినావు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావు, ఇక్కడికి వచ్చి ఆగిపోయినావు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చినాం. ప్రీవియస్ స్టేట్ కంటే ఈ స్టేట్ కొంచెం బెటరే కదా. ఆపరేషన్స్ ఏం లేనప్పుడు, ఇంకా ముందరికి వెళ్ళేది లేనప్పుడు ఇక్కడ ఆగినాం. ప్రీవియస్ స్టేట్ కంటే కరెంట్ స్టేట్ బెటర్. సో ఇది ఒక హైట్కి అనేది రీచ్ అయినాం. దాని తర్వాత సెలెక్ట్ అండ్ అప్లై న్యూ ఆపరేషన్. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి నాకు ఆపరేషన్స్ అయిపోతాయి, ఇక్కడికి ఆగిపోయినావు కదా, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి కొత్త ఆపరేషన్స్ చేయమని నీకు చెప్తున్నా. కొత్త ఆపరేషన్స్ని నువ్వు చేస్తున్నావు టు రీచ్ మ్యాక్సిమం హైట్స్. ఏముంది ఇక్కడ? ఇఫ్ గోల్ దెన్ క్విట్, ఇఫ్ బెటర్ దెన్ కరెంట్ స్టేట్ దెన్ ఇట్ ఈస్ కరెంట్ స్టేట్. ఏంది ఇది? ఇఫ్ బెటర్ దెన్ ప్రీవియస్ స్టేట్, if better than previous state then it is current state. See, ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా హైట్స్కి రీచ్ అవ్వడానికి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాం. ఇంకా ఒక స్టెప్ ముందరికి వేసినాం. కళ్ళుగా అనిపిస్తలేవు కానీ ఒక స్టెప్ ముందరికి వేసినాం. పైకి అనిపిస్తుంది నీకు, అదే ఇంకా ఏదో పైకి ఉందనేసి పైకి వెళ్తూ ఉన్నావు. ఒక దగ్గరికి వెళ్ళినావు, ఇక్కడికి వెళ్ళి ఒక స్టెప్ ముందర వేయబోయినావు, కాకపోతే ఇది కిందకు ఉంది, మళ్ళీ కాలు వెనకకి తీసేసుకున్నావు. సో ఇది మ్యాక్సిమం హైట్ అని ఫిక్స్ అయిపోయినాం. ఇది ఇట్లా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్తుంటే ఇక్కడ ఆగిపోయినావు కదా, కానీ ప్రీవియస్ స్టేట్ కంటే ఇది హైట్స్లోనే ఉంది కదా, దీనికంటే ఇది బెటర్ అనిపిస్తుంది కాబట్టి ఇది మ్యాక్సిమం హైట్ అని ఫిక్స్ అయిపోయినాం. దీన్నే గోల్ స్టేట్ అని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి ఆపేసినావు నీ ఆపరేషన్స్. ఇది మ్యాక్సిమం హైట్ అనేసి అనుకుంటున్నాం. దీన్నే హిల్ క్లైంబింగ్ అనేసి అంటాం. జస్ట్ ఏం లేదు, కింద నుంచి పైకి ఎక్కడమే హిల్ క్లైంబింగ్. కొండ ఎక్కినావు కాబట్టి హిల్ క్లైంబింగ్. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో అన్ని కొన్ని బొక్కలు ఉంటాయి, ఇందులో కూడా ఒక బొక్క ఉంది. అదేంటంటే ఇంత పైకి వెళ్ళినప్పుడు దీనికి ఉన్న డిఫెక్ట్ ఏంటంటే ఇది ఇంకోసారి మళ్ళీ ఇటు సైడ్ కిందకి వెళ్ళదు, ఇటు కానీ కిందకి వెళ్ళదు. కిందకి అనిపిస్తుంది అంటే అక్కడ ఆపేస్తుంది, ఇదే మ్యాక్సిమం హైట్ అనుకుంటుంది. కానీ దీనికంటే పెద్ద కొండ ఇటు సైడ్ ఇంకొకటి ఉంది. అట్లాంటప్పుడు
దీనికంటే ఇది ఇంకా పెద్ద ఇంకా బెటర్ హై పాయింట్ కదా, మ్యాక్సిమం హైట్ ఇది కదా. కానీ ఇది నీకు కనిపిస్తలేదు ఎందుకంటే నువ్వు బ్లైండ్ కాబట్టి ఇదే మ్యాక్సిమం హైట్ అనుకుంటున్నావు. అది ఇట్లున్నప్పుడు ఇది పాయింట్ని ఏమంటాము, లోకల్ మ్యాక్స్, ఇది గ్లోబల్ మ్యాక్స్. ఇది హైట్ నువ్వు ఫైనల్ అనుకుంటున్నావు కానీ బెటర్ పాయింట్ ఇంకా ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు ఎందుకంటే దీనికి డౌన్కి వెళ్ళే ప్రసక్తే లేదనమాట. దీనికి హిల్ క్లైంబింగ్లో హైట్స్ మాత్రమే వెళ్తుంది. దీనికంటే ఎందుకంటే తక్కువ అనిపిస్తుంది దానికి, నీకు ఇది తక్కువ అనేసి అనిపిస్తుంది అందుకు నువ్వు కిందకి వెళ్ళట్లేవు. ఇదే మ్యాక్సిమం అనుకుంటున్నావు కానీ దీనికంటే హైయెస్ట్ పాయింట్ ఇది, కానీ ఇక్కడికి నువ్వు వెళ్ళలేవు, ఇక్కడికే ఎండ్ చేసేస్తావు. ఇదే దీని ప్రాబ్లం. ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తా. ఈ మ్యాటర్ని స్క్రీన్షాట్ తీసుకొని ఇట్లా ఉన్నది అన్నట్టు ఫస్ట్. ఓకే, ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇన్ హిల్ క్లైంబింగ్. ఒకటి లోకల్ మ్యాక్సిమం ప్రాబ్లం, ఇందాక చెప్పుకుందే. ఇక్కడికి రీచ్ అయినాం, ఇక్కడికి మాత్రం వెళ్తారు. ఇది లోకల్, ఇది గ్లోబల్. అసలు వెళ్ళాల్సింది ఇక్కడికి, అంటే కరెక్ట్ గోల్ స్టేట్కి రీచ్ అవ్వలేదు, ఇక్కడికే ఆగిపోయినాం ఎందుకంటే కిందకి వెళ్ళావు కాబట్టి. లోకల్ మ్యాక్సిమం ఇది ఒక ప్రాబ్లం దీనిది. నెక్స్ట్ ప్లేట్ ఆర్ ఫ్లాట్ మ్యాక్సిమం. ఇదేంటంటే ఒక దగ్గరికి ఎక్కిన తర్వాత వెళ్తున్నాం, ఫస్ట్ స్టేట్కి వెళ్ళినాం, ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నాం, ఈ నుంచి ఇడికి రీచ్ అయినాం. ఈ నుంచి ఇడికి రీచ్ అయినాక ఇది నీకు సేమ్ అనిపిస్తుంది. సో ముందలు కూడా ఇట్లనే ఉంటుందని నువ్వు ఇక్కడనే ఆగిపోయినావు. ఇట్లా ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫ్లాట్ ఉంది కదా, బెటర్ ఆప్షన్ ఏముంది అనేసి ఇక్కడికి ఆగిపోతాం. ఇది కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. ముందరికి వెళ్ళవు, ఇక్కడనే ఆగిపోతావు, ఇదొక ప్రాబ్లం. ఫ్లాట్ మ్యాక్సిమం అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిడ్జ్ ఏంటంటే ఇది కూడా సేమ్ లోకల్ గ్లోబల్ లెక్కనే. ఒక కొండ ఎక్కిన తర్వాత డౌన్ ఉంది కాబట్టి ఇంక ఎక్కుతలేవు, కానీ ఇక్కడికి ఎక్కిన తర్వాత ఇంకా బెటర్ హిల్ ఎక్కే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కే ఛాన్స్ ఉన్నా కూడా వెళ్ళట్లేవు, ఇక్కడనే లాస్ట్ ఆగిపోతున్నావు. సో ఈ 3 మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ హిల్ క్లైంబింగ్ అనమాట. చాలా ఈజీ, జస్ట్ కొండ ఎక్కాలి, ఇంకా ముందరికి పెద్ద కొండ ఎక్కకపోవడానికి ఉన్న ప్రాబ్లమ్సే హిల్ క్లైంబింగ్ సర్చ్ ఆల్గోరిథం. స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిమ్యులేటెడ్ అనెలింగ్ సర్చ్. ఇది హిల్ క్లైంబింగ్ సర్చ్కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్, అంటే దానికంటే జర బెటర్ వర్షన్ అనమాట హిల్ క్లైంబింగ్ కంటే. సిమ్యులేటెడ్ అనెలింగ్ ఎలోస్ డౌన్వర్డ్ స్టెప్స్. ఇందాక చెప్పుకున్నాం కదా హిల్ క్లైంబింగ్లో ఇట్లా వచ్చినప్పుడు కిందకి అనేది వెళ్ళదు, గీడికే ఆగిపోతుంది. కానీ సిమ్యులేటెడ్లో అట్లా కాదు, ఇడికి వెళ్ళినాక ఇంకా బెటర్గా అనిపిస్తుంది. గ్లోబల్ మ్యాక్సిమం నీకు కనిపిస్తుంది, నువ్వు ఇలా బ్లైండ్ కాదు, నీ కళ్ళు కనిపిస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ యొక్క నాలెడ్జ్ నీకు ఉంది. ఎక్కినావు, అరే ఇది గ్లోబల్ సర్చ్ ఇంకా పెద్ద కొండ ఉంది, ఇక్కడికి వెళ్ళాలనుకొని ఇట్లా వెళ్ళినావు. దాన్నే సిమ్యులేటెడ్ అనెలింగ్ సర్చ్ అనేసి అంటారు. ఇందులో డౌన్వర్డ్స్కి వెళ్ళడానికి ఎలో అనేది ఉంది. అనెలింగ్ డెఫినేషన్: అనెలింగ్ is the process in metallurgy where metals are slowly cooled to make them reach a state of low energy where they are very strong. అనెలింగ్ అంటే మెటలర్జీలో ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం మోల్డింగ్ అనేది చేస్తాం కదా, ఒక మెటల్ని లావాలుగా కరిగించి మోల్డింగ్ చేసి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకెళ్తాం కదా. దాన్ని ఎట్లా చేస్తాము, ఫుల్ హీట్లో ఉన్నప్పుడు దాన్ని కూల్ చేసి స్ట్రాంగ్ స్టేజ్కి, ఇప్పుడు అది హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు లావాలాగా ఉన్నప్పుడు ఒక సాలిడ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, కానీ కూల్ చేసిన తర్వాత ఒక వెరీ స్ట్రాంగ్ మెటల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అట్లా తీసుకురావడమే అనెలింగ్ అనేసి అంటాం అన్నమాట. సో అనెలింగ్ సిమ్యులేటెడ్ అంటే
డౌన్వర్డ్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. పైకి ఎక్కుతున్నాము, కిందికి వెళ్తున్నాము, మళ్ళీ పైకి ఎక్కడానికి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి గ్లోబల్ మ్యాక్సిమాని రీచ్ అవుతున్నాం, ఫైనల్ గోల్ స్టేట్కి రీచ్ అవుతున్నాం. దాన్ని సిమ్యులేటెడ్ అనెలింగ్ సెర్చ్ అనేసి అంటాం. ఇంకా ఇలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. అయితే అనెలింగ్ సెర్చ్ ఈజీ టు కోడ్ ఫర్ అడ్వాంటేజెస్, ఈజీ టు కోడ్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా కోడ్ చేయడానికి అనెలింగ్ సెర్చ్ పనిచేస్తుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లో ప్రాసెస్, కొంచెం స్లోగా పనిచేస్తుంది. గివ్ గుడ్ సొల్యూషన్స్కి ఇస్తుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్లీ గ్యారంటీస్ ఫైండింగ్ ఆప్టిమల్ సొల్యూషన్స్. గుడ్ సొల్యూషన్స్ ఇస్తుంది, ఆప్టిమల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి పక్క గ్యారంటీ ఇస్తుంది. నెక్స్ట్ కాన్ టెల్ వెదర్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ ఫౌండ్. అయితే ఆప్టిమల్ సొల్యూషన్ ఇస్తుంది, కానీ అది ఆప్టిమల్ సొల్యూషనా కాదా, ఆప్టిమల్ సొల్యూషన్ అప్పుడే దొరికిందా లేదా చెప్పలేకపోతుంది అనమాట. గుడ్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతుంది, ఆప్టిమల్గా సొల్యూషన్ ఇచ్చే గ్యారంటీ ఉంది, కానీ చెప్పలేకపోతుంది అనమాట, అంతే. ఇది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జామ్ ముందు మనకు వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ టాపిక్, ఇది ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్. ఈ డెఫినేషన్ చదివి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే అర్థమైపోతుంది. లోకల్ సెర్చ్ ఆల్గోరిథమ్స్ ఆర్ ఎసెన్షియల్ టూల్స్ ఇన్ ఏఐ. ఇది ఏఐలో ఒక ఇంపార్టెంట్ టూల్. అయితే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆప్టిమైజేషన్ employed to find quality solutions in large and complex problem space. స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లార్జ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే లోకల్ సెర్చ్ని మ్యాక్సిమమ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి లోకల్ సెర్చ్ అనేది వాడతాం. అయితే ఇది హై క్వాలిటీ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆప్టిమైజ్డ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి లోకల్ సెర్చ్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఎన్విరాన్మెంట్లో జనరల్లీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇట్ కెన్ బి డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్. ఇది డిస్క్రీట్గానే పనిచేస్తుంది, కంటిన్యూస్గానే పనిచేస్తుంది. అంటే ఉన్న చోట్ల పనిచేయడము లేదా మూవింగ్ స్టేట్లో పనిచేయడము లోకల్ సెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. కానీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ లైక్ కంటిన్యూస్ స్పేస్లోనే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా హిల్ క్లైంబింగ్ సర్చ్లోనే లోకల్ సెర్చ్ని వాడుతున్నాం. హిల్ క్లైంబింగ్ అంటే సిమ్యులేటెడ్ అనెలింగ్ తీసుకుంటే బెటర్ అనుకుంటా. సిమ్యులేటెడ్ అనెలింగ్ సెర్చ్ని తీసుకుందాం. ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ చెప్తే అర్థమవుతుంది. వర్కింగ్ ప్రాసెస్ చెప్పుకుంటూ చెప్దాం. స్టార్ట్ విత్ అన్ ఇనిషియల్ సొల్యూషన్ ఇన్ కంటిన్యూస్ స్పేస్. ఏజెంట్ ఇనిషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యిండు, ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టార్ట్ అయినాం. మనం ఎట్లా వెళ్ళినాం? మేక్ స్మాల్ చేంజెస్ టు ద సొల్యూషన్ టు ఇంప్రూవ్ ఇట్. ఒక ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఒక చేంజెస్ని చేసి ఏజెంట్ అనేది ముందరికి పంపించినాం. ఏజెంట్ అనేది ముందరికి పంపిస్తాం. ఇంకొన్ని స్మాల్ చేంజెస్ చేసి ఇంకా మ్యాక్సిమంకి ముందర పంపించడానికి ట్రై చేసినాం. ఇంకా ఇక్కడ ఇంకేం చేంజెస్ చేస్తున్నాం మనము? స్మాల్ చేంజెస్ అంటే సిమ్యులేటెడ్ అనెలింగ్లో ఏం చెప్పుకున్నాము? డౌన్వర్డ్స్ ఎలో చేస్తుంది. అనెలింగ్ అంటే మెటలర్జీ అనుకున్నాం కదా. మెటలర్జీ అంటే ఇప్పుడు ఐరన్ స్పెరికల్ బాలే ఉంది. దీన్ని ఈ స్టేట్కి తీసుకొచ్చినప్పుడు అంటే ఒక లావా స్టేట్ నుంచి ఇట్లా సాలిడ్ స్టేట్కి తీసుకురావడానికి కూలింగ్ అనే ప్రాసెస్ని వాడినాం. చిన్న చేంజెస్ చేసుకున్నాం, ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు చేంజెస్ చేస్తూ కూలింగ్ చేస్తూ స్పెరికల్ స్టేట్కి పట్టుకొచ్చినాం. ఇట్లా చేంజెస్ చేసుకుంటూ ఈ గోల్ స్టేట్కి తీసుకురావడం కానీ, ఇట్లా హిల్ క్లైంబింగ్ చేస్తూ మళ్ళీ ఏమైనా చేంజెస్ చేస్తూ డౌన్వర్డ్స్కి వెళ్ళి మళ్ళీ హైట్స్కి రీచ్ అయ్యి ఇలాంటి ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తూ చేంజెస్ చేసినాం కదా. కాంప్లెక్స్ అంటే ఇలాంటి కాంప్లెక్స్లో కూడా లోకల్ సెర్చ్ అనేది చిన్న చేంజెస్ చేస్తూ గోల్ స్టేట్ రీచ్ అవ్వడానికి ట్రై చేసింది. వెన్ ఏ లోకల్ ఆప్టిమమ్ ఈస్ రీచ్డ్, స్విచ్ టు ఏ డిస్క్రీట్ వర్షన్ ఆఫ్ ది కంటిన్యూస్ స్పేస్. ఈ కంటిన్యూస్ స్పేస్ని ఏదైతే
లోకల్ ఆప్టిమమ్ సొల్యూషన్కి రీచ్ అయినప్పుడు ఈ కంటిన్యూస్ ఫేజ్ నుంచి డిస్క్రీట్ స్టేట్కి రీచ్ అవ్వమని స్టెప్ అనేది చెప్తుంది. నెక్స్ట్ కంటిన్యూస్ మేకింగ్ స్మాల్ చేంజెస్ టు ద సొల్యూషన్ అంటిల్ ఏ సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ ఈజ్ ఫౌండ్. సేమ్ అదే. మళ్ళీ ఈ లోకల్ స్టేట్ నుంచి గ్లోబల్ స్టేట్కి రీచ్ అవ్వాలంటే కొన్ని కంటిన్యూస్గా మళ్ళీ కంటిన్యూస్ స్పేస్కి తీసుకురమ్మని చెప్తుంది. చిన్న మళ్ళీ చేంజెస్ని పర్ఫామ్ చేసి, మళ్ళీ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసి, డౌన్కి వెళ్ళి మళ్ళీ క్లైమ్ చేసి గ్లోబల్ మ్యాక్సిమం స్టేట్కి రీచ్ అవ్వడానికి మళ్ళీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమని చెప్తుంది. సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి గ్లోబల్ మ్యాక్సిమం స్టేట్కి రీచ్ అవ్వడమే సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ సిమ్యులేటెడ్ అనలింగ్ సర్చ్లో. ఇది వర్కింగ్ ప్రాసెస్, లోకల్ సర్చ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అడ్వాంటేజెస్. దీని అడ్వాంటేజ్ ఏంటి? ఒకటే అడ్వాంటేజ్ ఉంది. దీస్ అల్గారిథమ్స్ ఆర్ పాపులర్ బికాస్ వీ కెన్ ఫాస్ట్లీ ఐడెంటిఫై ఆప్టిమల్ సొల్యూషన్స్ ఫ్రమ్ లార్జ్ ప్రాబ్లమ్స్. సింపుల్. లార్జ్ ప్రాబ్లమ్స్ నుంచి ఆప్టిమల్ సొల్యూషన్స్ని చాలా ఈజీగా ఫాస్ట్గా కనుక్కోగలుగుతాం అంతే. అయితే ఇందులో ఏమేమి ఉన్నాయి? ఈ లోకల్ సర్చ్ ఎన్నెల్లో పర్ఫామ్ చేస్తుంది. లోకల్ బీమ్ సర్చ్ అంట, జెనెటిక్ అల్గారిథమ్స్ అంట, టాబు సర్చ్ అంట, సిమ్యులేటెడ్ అనలింగ్ సర్చ్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని. హిల్ క్లైంబింగ్ సర్చ్ ఇది కూడా ఉంది. ఈ రెండు మన యూనిట్లో ఉన్నాయి. ఈ మూడు ముందులు రావచ్చేమో, మీ యూనిట్లలో లేకపోతే మీ లక్కు, వదిలేసుకోండి. ఉండే చెప్పుకుందాం అంతే. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ అయిపోయింది, యూనిట్ 1 అనేది అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ 2, 3, 4, 5 అది కూడా పెట్టేస్తాను. జూన్ 20కి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా 14th, 15th వరకు, సాటర్డే సండే వరకు ఏఐ అయిపోతుంది, డిబిఎంఎస్ అయిపోతుంది. నెక్స్ట్ మన బీటెక్ స్టడీస్ ఛానల్కి, కొత్త ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.